హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చి తెలుగు ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పై గద్యాన్ని అనుసరించి అసత్యాన్ని గుర్తించండి. వినుకొండకు సమీపమున పసుపులేరు అను చిన్నది గలదు. ఇది గుండకమ్మలో బడును. గుండకమ్మకు బ్రహ్మకుడి అగు పేరు శాసనముల్లో కనిపించును. పసుపులేటికే విష్ణుకుండి అని మరి ఒక పేరుండును. అచ్చట తలనెత్తిన వంశమియే విష్ణుకుడినుడు. వినుకొండకే విష్ణుకుడిపురం అని పేరు వచ్చెను. పై గద్యాన్ని అనుసరించి అసత్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్: పసుపులేరుకు విష్ణుకుండి అని పేరు, వినుకొండకే విష్ణుకుడినపురము అని పేరు, బ్రహ్మకుడికి పూర్వనామము విష్ణుకుడి అని శాసనాల్లో ఉంది, పసుపులేరు గుండకమ్మలో కలుస్తుంది. అసత్యం వచ్చేసి ఆప్షన్ 2 అండి. బ్రహ్మకుడికి పూర్వనామము విష్ణుకుడి అని శాసనాల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ముద్దలగిరి కుంది నదిన 3వ కృతి విద్యావతి దండకము. దీనిని రచించిన వారు గణపవరపు వెంకట కవి. ఇతడు బహు గ్రంథకర్త. అపారమైన పాండిత్యము, అద్వితీయమైన శాస్త్ర విజ్ఞానము, అనంతమైన లోకానుభవము కలిగి ఇతడు కర్ణాటక, తుడీర, చోళ, పాండ్య మండలం ప్రముఖ కిల మండలాకులచే సత్కారములంది ఉండెను. పై గద్యంలో సాటి లేనిది అనే అర్థాన్ని వచ్చే పదాన్ని గుర్తించండి. ఆప్షన్స్: అపారము, అద్వితీయం, అనంతం, అఖండలం. సాటి లేనిది అనే అర్థం వచ్చే పదం వచ్చేసి ఆప్షన్ 2 అండి. అద్వితీయం. సాటి లేనిది అనేది అద్వితీయం. ఇక్కడ పైన గద్యంలో కూడా ఉందండి, అద్వితీయమైన శాస్త్ర విజ్ఞానం అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కళ్ళగురుడు గట్టు కర్మ చయంబులు, మధ్య గురుడు గట్టు మంత్ర చయము, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యము, విశ్వదాభిరామ వినురవేమ ఉత్తమ గురువు. ఆప్షన్స్: మంత్రాలను ఉపదేశించేశాడు, కర్మబంధాలను తగిలిస్తాడు, యోగాన్ని ఉపదేశిస్తాడు, రాజధర్మాన్ని ఉపదేశిస్తాడు. ఉత్తమ గురువు అండి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. యోగాన్ని ఉపదేశిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మంత్రి గలవాని రాజ్యము తంత్రము చేయకుండా నిలుచు దరుచుగా గదరా లో మంత్రి విహీనుని రాజ్యము చంద్రపు గిల్లునట్లు జరగదు సుమతి. సమర్థుడైన మంత్రి లేని రాజ్యం ఇలాంటిది. ఆప్షన్స్: కీలుడని అంత్రము, కీలగిల్లిన మంత్రి, ప్రాణం లేని శరీరము, కీలుడిన యంత్రము. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. కీలుడిన యంత్రము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పుట్టపత్రి సాయిబాబా గారి సూక్తులను ఆశావాది గారు ఈ పేరుతో పద్యంలో రాశారు. ఆప్షన్స్: విభూది గీత, లోక లీలా సూక్తం, పుష్పాంజలి, అంతరంగ తరంగాలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. విభూది గీత. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రౌఢదేవరాయల ఆస్థానంలో వీరిని ఓడించి శ్రీనాథుడు కనకాభిషేక గౌరవాన్ని పొందాడు. ఆప్షన్స్: నారాయణ భట్టు, గౌడ డిండిమ భట్టు, కాశీహరి భట్టు, గౌడకంకు భట్టు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. గౌడ డిండిమ భట్టు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రచనలను రచయిత్రులతో జతపరచండి. గాజు బొమ్మలు అంటే ఆప్షన్ వచ్చేసి పింగళి బాలాదేవి గారు రాశారండి. గొడుగు పి సత్యవతి గారు రాశారండి. చంద్రగ్రహణం అనేది కొలుకలూరి స్వరూపిణి అండి, స్వరూపరాణి. అనాథ అనేదానికి పావని నిర్మలా ప్రభావతి రాశారండి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మర్రి చెట్టు పాఠ్యభాగం ప్రక్రియ. ఆప్షన్స్: జీవన చిత్రం, వ్యాసం, పర్యావరణ కవిత్వం, స్వాగతం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. స్వాగతం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అడవిని ఉయ్యాలలూగించే వాయురాగాలని విన్నాం, హోరు జలపాతాల బృందగానాన్ని అవతరించాం. పై పంక్తుల్లో షేక్ కాజా హుస్సేన్ గారి ఈ వచన కవితలోనిది. ఆప్షన్స్: మాణిక్యవీణ, సమదృష్టి, చిరమాలిన్యం, చైతన్యం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. చిరమాలిన్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సోందేవుడు శివాజీ పాత్రలు గల పాఠం. ఆప్షన్స్: మాతృభావన, మాతృహృదయం, స్ఫూర్తి ప్రదాతలు, మన మహనీయులు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. మాతృభావన. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. ఈ వాక్యాన్ని సరైన ప్రత్యక్ష కథనం గుర్తించండి. ఆప్షన్స్: నాకు పరీక్షల్లో
మంచి మార్కులు వచ్చాయని రఫీ నాతో చెప్పాడు. వాడికి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. మాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రముఖులు రాసిన లేఖల్లో సాహిత్య విలువలు ఉంటాయి. అలాంటి ఒక లేఖను పరిచయం చేయడం ఈ పాఠ్య ఉద్దేశం. ఆప్షన్స్: నాన్నకు ప్రేమతో, జానపదుని జాబు, చైతన్యమూర్తులు, ప్రియమిత్రునికి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ప్రియమిత్రునికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విపుల తేజస్సు మేత, బహుళ విఖ్యాత, యాచక పారిజాత అని కుసుమ ధర్మన్న కొనియాడినది. ఆప్షన్స్: ఆంధ్రమాత, ఆప్షన్స్ ఆంధ్రమాత, మదర్ తెరీసా, చదువుల తల్లి, భరతమాత. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, భరతమాత. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. అది ఏ సజ్జనాలి యందు జల్పితిమేమి, రాచగీతిన నట్టి గీతగాదే, నీటి మీద వ్రాత నిజము, దుర్జన మైత్రి చేయుచుండగనే నశించుచుండు. దీన్ని సరైన క్రమం అండి. ఆప్షన్ 1 అండి దీనికి కరెక్ట్ ఆన్సర్. నీటి మీద వ్రాత నిజమైన దుర్జన మైత్రి చేయుచుండగానే నశించుచుండు, అది ఏ సజ్జనాలి యందు జల్పితిమేమి, రాత గీచినట్టు గీతగాదే అని అండి. ఇది సరైన క్రమం అండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొలి పదానికి అర్థం. ఆప్షన్స్: రీతి, పించము, తోక, దంభము. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, రీతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మౌనము ద్రాల్చువాడు అనే ఉత్పత్తార్థం గల పదం. ఆప్షన్స్: మున్నెరి, మనీష, మనిషి, మౌని. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, మౌని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తానము పదానికి ప్రకృతి. ఆప్షన్స్: తాళము, ధాన్యము, స్నానము, స్వనామము. దీనికి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, స్నానము. స్నానము అనేది తానము పదానికి ప్రకృతి అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చిరు పదానికి నానా అర్థాలు. ఆప్షన్స్: వస్త్రము, పిలుచు, చీల్చు, చెంబు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, వస్త్రము, చీల్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నదీ పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్: హరిణి, వరాటిక, ఏరు, అవిషి, రత్నాకరం, అంబోది, ఆకుపారం, ద్వీపి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఏరు, అవిషి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శతపత్రంబుల మిత్రుని సూత జంపిన వాణి భావసూని మామన్ సతము దాల్చువానను దాల్చుడు నాతని సూతవాహన వైరి సున్న బిందిగో పై పొడుపు కథకు సమాధానం. ఆప్షన్స్: కుక్క, పేను, ఏనుగు, ఎలుక. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, కుక్క. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో జాతీయం కానిది. ఆప్షన్స్: నిమ్మకు నీరెత్తినట్లు, రూపమాపడం, అభ్యాసము, కూసు విద్య, కాలధర్మం చెందటం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, అభ్యాసము, కూసు విద్య జాతీయం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నా పెంపుడు ఏనుగు పేరు కరి, నాకు పెంపుడు పావురం కూడా ఉంది, దాని పేరు చిత్రగీవము. ఈ మాటల్లో ఏ పురుషలో ఉన్నాయి. ఆప్షన్స్: ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష, అధమ పురుష. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఉత్తమ పురుష. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పరులతో జొప్పికొనును యుక్తము కాదు, గీత గీసిన ప్రత్యయం ఈ విభక్తి. ఆప్షన్స్: ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. పరులతో తో. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, తృతీయ విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మాతృభూమి పాఠంలోని ఇతివృత్తం. ఆప్షన్స్: జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు, వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ, స్థల పురాణం, దేశభక్తి, కుటుంబ విలువలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, దేశభక్తి, కుటుంబ విలువలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకారానికి ఏ ఐలు పరమైతే, ఐకారము, ఓకారము, ఔకారములు పరమైతే, ఔకారము ఏకాదేశంగా వచ్చే సంధి. ఆప్షన్స్: గుణసంధి, యనాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, వృద్ధి సంధి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
క్రింది వానిలో విరుక్త టకార సంధికి చెందనిది. ఆప్షన్స్: కట్టెదుర, పటనంబది, కుట్టుసురు, చిట్టెలుక. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. పటనంబది విరుక్త టకార సంధికి చెందినది కాదండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిలో సంభావన పూర్వపద కర్మాదాయక సమాసం. ఆప్షన్స్: పుండరీకాక్షుడు, కోమల కంఠము, వృక్షాతతి, పారిజాత పుష్పం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. పారిజాత పుష్పం సంభావన పూర్వపద కర్మాదాయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిరంగి తన రాగి పాత్రను వదిలిపెట్టాడు. ఈ వాక్యంలో గల అలంకారము. ఆప్షన్: కృత్యానుప్రాస అలంకారం, యమక అలంకారం, లాటానుప్రాస అలంకారం, ముక్తపద గాస అలంకారం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. యమక అలంకారం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అదండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ పలుకులు నభోమండలాన్ని స్పృశించుతున్నాయి. ఇందులోని అలంకారం. ఆప్షన్స్: రూపకం అలంకారం, ఉపమా అలంకారం, అతిశయోక్తి అలంకారం, వృత్పేక్ష అలంకారం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అతిశయోక్తి అలంకారం. ఉత్పలమాల పద్యంలో మొత్తం ఉండే ద్విత్వాక్షరాల గణాలు. ఆప్షన్స్: 4, 8, 24, 16. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 అండి. ఉత్పలమాల పద్యంలో మొత్తం 4 ద్విత్వాక్షర గణాలు ఉంటాయండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్.